హలో అండి. అద్భుతమైన వేమన పద్యాలు మనం నేర్చుకుంటున్నాం. అందులో మరో అద్భుతమైన పద్యం ఈరోజు తీసుకొచ్చేసాను. ఆ పద్యం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. మేక జంకబెట్టి మెలుగుచూ మందలో భ్రమసి తిరుగు గొల్ల పగిదిగాను దేవునెరుగక పరదేవతలందలచు విశ్వదాభిరామ వినుర వేమ. ఎంత అద్భుతమైన ఉదాహరణలు ఇస్తారంటే అసలు వేమన గారు. చూడండి, చంకలో మేక ఉంది, ఆయన ఎక్కడ వెతుకుతున్నాడు? మేక చంకలోనే పెట్టుకున్నాడు. అదేదో మే 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 అని అరిస్తేనైనా కొంచెం స్పృహలోకి వచ్చేవాడేమో, కానీ సైలెంట్గా పడుకుంది, చక్కగా నిద్రపోతుంది, చంకల వెచ్చగా పడుకుంది. అందుకని దాన్ని గుర్తించట్లా, మేకల మందంతా వెతుకుతున్నాడట. నా మేకేది, నా మేకేది, అబ్బో ఇప్పుడే ఉండాలి, ఇందాక ఏమైపోయింది, నా బంగారు మేక, నా రాముడి మేక, నా సీత మేక అనుకుంటూ వెతుకుతున్నాడు అనమాట. అలాగే మనుషులు కూడా ఏం చేస్తున్నారు? దేవుని ఎరగక పరదేవతల దలంచు, మన హృదయంలో ఉన్న, మనలో ఉన్న, అంతరాత్మలో ఉన్న భగవంతుడిని చూడకుండా ఎక్కడెక్కడో వెతుకుతూ ఎక్కడెక్కడో ఉన్నాడేమో అని పరుగులు పెడుతున్నాము. ఎన్నో తీర్థయాత్రలు చేస్తున్నాము, ఎక్కడెక్కడో వెతుకుతున్నాం మనం. దేవుడు ఎక్కడున్నాడబ్బా, కనిపిస్తాడేమో, ఒక్కసారైనా దీవిస్తాడేమో, మన కోరికలు తీరుస్తాడేమో అని ఎంత ఆశగా ఎక్కడెక్కడో పరుగులు పెడుతున్నాం. ఈ తాత్పర్యం నేను చెప్పడం ఎందుకు, వేమన గారు ఏం చెప్పారో చూద్దాం. సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, మేకను చంకలోనే ఉంచుకొని దానికోసం మందంతా గాలించే గొల్లవాడిలాగా మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతల్ని తలుస్తారు ఈ జనం. ఎక్కడో దేవుడు ఉన్నాడు, లేకపోతే ఇతర దేవతలు ఎవరో దేవుళ్ళు, మన దగ్గర దేవుడు లేడు అన్నట్టుగా ఇతర దేవతల్ని కొలుస్తారట ఈ జనం. అలా ఉంది. మేకను చంకలో పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఉంది. మనకు సామెత కూడా ఉంది కదా, ఇది ఏమని, పిల్లాన్ని చంకలో పెట్టుకుని ఊరంతా వెతికిందట. ఆ సామెత కూడా ఉందిగా. అలాగే మేకతో పోల్చారనమాట ఇప్పుడు వేమన గారు. ఈ అద్భుతమైన పద్యాన్ని మనం రాసేసుకుని చదివేసుకుందాం. ఏమంటున్నారు? మేక జంకబెట్టి మెలుగుచూ మందలో మేక జంక పెట్టి మెలుగుచూ మందలో భ్రమసి తిరుగు గొల్ల పగిదిగాను. భ్రమసి తిరుగు గొల్ల, భ్రమసి తిరుగు గొల్ల పగిదిగాను. పగిదిగాను దేవునెరగక పరదేవతల దలంచు, దేవునెరగక పరదేవతలం దలంచు విశ్వదాభిరామ వినుర వేమ. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపద
సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా? సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా? మేకను చంకలోనే ఉంచుకొని మేకను చంకలోనే ఉంచుకుని దానికోసం మందంతా గాలించే గొల్లవానిలాగా దానికోసం మందంతా గాలించే గొల్లవానిలాగా మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతల్ని తలుస్తారు ఈ జనం. మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతలను కొలుస్తారు ఈ జనం. ఒక్కసారి పద్యం భావం చదివిస్తున్నాం. పద్యము భావం. మేక జంకబెట్టి మెలుగుచూ మందలో భ్రమసి తిరుగు గొల్ల పరిదిగాను. దేవునెరగ పరదేవతల దళంచు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, మేకను చంకలోనే ఉంచుకుని దానికోసం మందంతా గాలించే గొల్లవానిలాగా మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతలను కొలుస్తారు ఈ జనం. హలో అండి, అద్భుతమైన వేమన పద్యాలు మనం నేర్చుకుంటున్నాం. అందులో మరో అద్భుతమైన పద్యం ఈరోజు తీసుకొచ్చేసాను. ఆ పద్యం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. మేక జంకబెట్టి మెలుగుచూ మందలో భ్రమసి తిరుగు గొల్ల పగిదిగాను. దేవునెరుగక పరదేవతలందలచు విశ్వదాభిరామ వినుర వేమ. ఎంత అద్భుతమైన ఉదాహరణలు ఇస్తారంటే అసలు వేమన గారు. చూడండి, చంకలో మేక ఉంది, ఆయన ఎక్కడ వెతుకుతున్నాడు? మేక చంకలోనే పెట్టుకున్నాడు. అదేదో మే 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 అని అరిస్తేనైనా కొంచెం స్పృహలోకి వచ్చేవాడేమో, కానీ సైలెంట్గా పడుకుంది, చక్కగా నిద్రపోతుంది, చంకల వెచ్చగా పడుకుంది. అందుకని దాన్ని గుర్తించట్లా. మేకల మందంతా వెతుకుతున్నాడట. నా మేకేది, నా మేకేది, అబ్బో ఇక్కడే ఉండాలి, ఇందాక ఏమైపోయింది, నా బంగారు మేక, నా రాముడి మేక, నా సీత మేక అనుకుంటూ వెతుకుతున్నాడు అనమాట. అలాగే మనుషులు కూడా ఏం చేస్తున్నారు? దేవునెరగక పరదేవతల దళంచు, మన హృదయంలో ఉన్న, మనలో ఉన్న, అంతరాత్మలో ఉన్న
భగవంతుడిని చూడకుండా ఎక్కడెక్కడో వెతుకుతూ ఎక్కడెక్కడో ఉన్నాడేమో అని పరుగులు పెడుతున్నాము. ఎన్నో తీర్థయాత్రలు చేస్తున్నాము, ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. మనం దేవుడు ఎక్కడున్నాడబ్బా, కనిపిస్తాడేమో, ఒక్కసారైనా దీవిస్తాడేమో, మన కోరికలు తీరుస్తాడేమో అని ఎంత ఆశగా ఎక్కడెక్కడో పరుగులు పెడుతున్నాం. ఈ తాత్పర్యం నేను చెప్పడం ఎందుకు, వేమన గారు ఏం చెప్పారో చూద్దాం. సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, మేకను చంకలోనే ఉంచుకొని దానికోసం మందంతా గాలించే గొల్లవాడిలాగా మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతల్ని తలుస్తారు ఈ జనం. ఎక్కడో దేవుడు ఉన్నాడు, లేకపోతే ఇతర దేవతలు ఎవరో దేవుళ్ళు, మన దగ్గర దేవుడు లేడు అన్నట్టుగా ఇతర దేవతల్ని కొలుస్తారట ఈ జనం. అలా ఉంది. మేకను చంకలో పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఉంది. మనకు సామెత కూడా ఉంది కదా, ఇది ఏమని, పిల్లాన్ని చంకలో పెట్టుకుని ఊరంతా వెతికిందట. ఆ సామెత కూడా ఉందిగా. అలాగే మేకతో పోల్చారనమాట. ఇప్పుడు వేమన గారు ఈ అద్భుతమైన పద్యాన్ని మనం రాసేసుకుని చదివేసుకుందాం. ఏమంటున్నారు? మేక జంకబెట్టి మెలుగుచూ మందలో మేక జంక పెట్టి మెలుగుచూ మందలో భ్రమసి తిరుగు గొల్ల పగిడిగాను. భ్రమసి తిరుగు గొల్ల, భ్రమసి తిరుగు గొల్ల పగిడిగాను. పగిడిగాను దేవు నెరగక పరదేవతల దలంచు. దేవు నెరగక పరదేవతలం దలంచు. విశ్వదాభిరామ వినుర వేమ. విశ్వదాభిరామ వినురా వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. మేకను చంకలోనే ఉంచుకొని మేకను చంకలోనే ఉంచుకొని
దానికోసం మందంతా గాలించే గొల్లవానిలాగా దానికోసం మందంతా గాలించే గొల్లవానిలాగా మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతల్ని తలుస్తారు ఈ జనం. మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతలను కొలుస్తారు ఈ జనం. ఒక్కసారి పద్యం భావం చదివేసుకున్నాం. పద్యము భావం. మేక జంకబెట్టి మెలుగుచూ మందలో భ్రమసి తిరుగు గొల్ల పరిదిగాను. దేవునెరగ పరదేవతల దళంచు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, మేకను చంకలోనే ఉంచుకుని దానికోసం మందంతా గాలించే గొల్లవానిలాగా మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతలను కొలుస్తారు ఈ జనం. హలో అండి, అద్భుతమైన వేమన పద్యాలు మనం నేర్చుకుంటున్నాం. అందులో మరో అద్భుతమైన పద్యం ఈరోజు తీసుకొచ్చేసాను. ఆ పద్యం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. మేక జంకబెట్టి మెలుగుచూ మందలో భ్రమసి తిరుగు గొల్ల పగిదిగాను. దేవునెరుగక పరదేవతలందలచు విశ్వదాభిరామ వినుర వేమ. ఎంత అద్భుతమైన ఉదాహరణలు ఇస్తారంటే అసలు వేమన గారు. చూడండి, చంకలో మేక ఉంది, ఆయన ఎక్కడ వెతుకుతున్నాడు? మేక చంకలోనే పెట్టుకున్నాడు. అదేదో మే 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 అని అరిస్తేనైనా కొంచెం స్పృహలోకి వచ్చేవాడేమో, కానీ సైలెంట్గా పడుకుంది, చక్కగా నిద్రపోతుంది, చంకల వెచ్చగా పడుకుంది. అందుకని దాన్ని గుర్తించట్లా. మేకల మందంతా వెతుకుతున్నాడట. నా మేకేది, నా మేకేది, అబ్బో ఇక్కడే ఉండాలి, ఇందాక ఏమైపోయింది, నా బంగారు మేక, నా రాముడి మేక, నా సీత మేక అనుకుంటూ వెతుకుతున్నాడు అనమాట. అలాగే మనుషులు కూడా ఏం చేస్తున్నారు? దేవుని ఎరగక పరదేవతల దళంచు, మనం హృదయంలో ఉన్న, మనలో ఉన్న, అంతరాత్మలో ఉన్న భగవంతుడిని చూడకుండా ఎక్కడెక్కడో వెతుకుతూ ఎక్కడెక్కడో ఉన్నాడేమో అని పరుగులు పెడుతున్నాము. ఎన్నో తీర్థయాత్రలు చేస్తున్నాము, ఎక్కడెక్కడో వెతుకుతున్నాం మనం. దేవుడు ఎక్కడున్నాడబ్బా, కనిపిస్తాడేమో, ఒక్కసారైనా దీవిస్తాడేమో, మన కోరికలు తీరుస్తాడేమో అని ఎంత ఆశగా ఎక్కడెక్కడో పరుగులు పెడుతున్నాం. ఈ తాత్పర్యం నేను చెప్పడం ఎందుకు, వేమన గారు ఏం చెప్పారో చూద్దాం. సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమ, మేకను చంకలోనే ఉంచుకొని దానికోసం మందంతా గాలించే గొల్లవాడిలాగా మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతల్ని తలుస్తారు ఈ జనం. ఎక్కడో దేవుడు ఉన్నాడు, లేకపోతే ఇతర దేవతలు ఎవరో దేవుళ్ళు, మన దగ్గర దేవుడు లేడు అన్నట్టుగా ఇతర దేవతల్ని కొలుస్తారట ఈ జనం. అలా ఉంది. మేకను చంకలో పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఉంది. మనకు సామెత కూడా ఉంది కదా, ఇది ఏమని, పిల్లాన్ని చంకలో పెట్టుకుని ఊరంతా వెతికిందట. ఆ సామెత కూడా ఉందిగా. అలాగే మేకతో పోల్చారనమాట ఇప్పుడు వేమన గారు. ఈ అద్భుతమైన పద్యాన్ని మనం రాసేసుకుని చదివేసుకుందాం.
ఏమంటున్నారు? మేక జంకబెట్టి మెలుగుచూ మందలో. మేక జంక పెట్టి మెలుగుచూ మందలో భ్రమసి తిరుగు గొల్ల పగిడిగాను. భ్రమసి తిరుగు గొల్ల భ్రమసి తిరుగు గొల్ల పగిడిగాను. పగిడిగాను దేవు నెరగక పరదేవతల దలంచు. దేవు నెరగక పరదేవతలం దలంచు. విశ్వదాభిరామ వినుర వేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా? సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా? మేకను చంకలోనే ఉంచుకుని మేకను చంకలోనే ఉంచుకుని దానికోసం మందంతా గాలించే గొల్లవానిలాగా దానికోసం మందంతా గాలించే గొల్లవానిలాగా మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతల్ని తలుస్తారు ఈ జనం. మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతలను కొలుస్తారు ఈ జనం.
పద్యం భావం చదివేసుకున్నాం. పద్యము భావం. మేక జంకబెట్టి మెలుగుచూ మందలో భ్రమసి తిరుగు గొల్ల పరిదిగాను. దేవునెరగ పరదేవతల దలంచు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, మేకను చంకలోనే ఉంచుకుని దానికోసం మందంతా గాలించే గొల్లవానిలాగా మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతలను కొలుస్తారు ఈ జనం. హలో అండి, అద్భుతమైన వేమన పద్యాలు మనం నేర్చుకుంటున్నాం. అందులో మరో అద్భుతమైన పద్యం ఈరోజు తీసుకొచ్చేసాను. ఆ పద్యం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. మేక జంకబెట్టి మెలుగుచూ మందలో భ్రమసి తిరుగు గొల్ల పగిదిగాను. దేవునెరుగక పరదేవతలందలచు విశ్వదాభిరామ వినుర వేమ. ఎంత అద్భుతమైన ఉదాహరణలు ఇస్తారంటే అసలు వేమన గారు. చూడండి, చంకలో మేక ఉంది, ఆయన ఎక్కడ వెతుకుతున్నాడు? మేక చంకలోనే పెట్టుకున్నాడు. అదేదో మే 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 అని అరిస్తేనైనా కొంచెం స్పృహలోకి వచ్చేవాడేమో, కానీ సైలెంట్గా పడుకుంది, చక్కగా నిద్రపోతుంది, చంకల వెచ్చగా పడుకుంది. అందుకని దాన్ని గుర్తించట్లా, మేకల మందంతా వెతుకుతున్నాడట. నా మేకేది, నా మేకేది, అబ్బో ఇక్కడే ఉండాలి, ఇందాక ఏమైపోయింది, నా బంగారు మేక, నా రాముడి మేక, నా సీత మేక అనుకుంటూ వెతుకుతున్నాడు అనమాట. అలాగే మనుషులు కూడా ఏం చేస్తున్నారు? దేవుని ఎరగక పరదేవతల దలంచు, మన హృదయంలో ఉన్న, మనలో ఉన్న, అంతరాత్మలో ఉన్న భగవంతుడిని చూడకుండా ఎక్కడెక్కడో వెతుకుతూ ఎక్కడెక్కడో ఉన్నాడేమో అని పరుగులు పెడుతున్నాము. ఎన్నో తీర్థయాత్రలు చేస్తున్నాము, ఎక్కడెక్కడో వెతుకుతున్నాం మనం. దేవుడు ఎక్కడున్నాడబ్బా, కనిపిస్తాడేమో, ఒక్కసారైనా దీవిస్తాడేమో, మన కోరికలు తీరుస్తాడేమో అని ఎంత ఆశగా ఎక్కడెక్కడో పరుగులు పెడుతున్నాం. ఈ తాత్పర్యం నేను చెప్పడం ఎందుకు, వేమన గారు ఏం చెప్పారో చూద్దాం. సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమ, మేకను చంకలోనే ఉంచుకొని దానికోసం మందంతా గాలించే గొల్లవాడిలాగా మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతల్ని తలుస్తారు ఈ జనం. ఎక్కడో దేవుడు ఉన్నాడు, లేకపోతే ఇతర దేవతలు ఎవరో దేవుళ్ళు, మన దగ్గర దేవుడు లేడు అన్నట్టుగా ఇతర దేవతల్ని కొలుస్తారట ఈ జనం. అలా ఉంది. మేకను చంకలో పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఉంది. మనకు సామెత కూడా ఉంది కదా, ఇది ఏమని, పిల్లాన్ని చంకలో పెట్టుకుని ఊరంతా వెతికిందట. ఆ సామెత కూడా ఉందిగా. అలాగే మేకతో పోల్చారనమాట ఇప్పుడు వేమన గారు. ఈ అద్భుతమైన పద్యాన్ని మనం రాసేసుకుని చదివేసుకుందాం. ఏమంటున్నారు? మేక జంకబెట్టి మెలుగుచూ మందలో మేక జంకబెట్టి మెలుగుచూ మందలో భ్రమసి తిరుగు గొల్ల పగిదిగాను. భ్రమసి తిరుగు గొల్ల, భ్రమసి తిరుగు గొల్ల పగిదిగాను. పగిదిగాను దేవునెరగక పరదేవతల దలంచు, దేవునెరగక పరదేవతలం దలంచు
విశ్వదాభిరామ వినుర వేమ విశ్వదాభిరామ వినురా వేమ. తాత్పర్యము ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మేకను చంకలోనే ఉంచుకొని మేకను చంకలోనే ఉంచుకుని దానికోసం మందంతా గాలించే గొల్లవానిలాగా దానికోసం మందంతా గాలించే గొల్లవానిలాగా మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతల్ని తలుస్తారు ఈ జనం. మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతలను కొలుస్తారు ఈ జనం. ఒక్కసారి పద్యం భావం చదివిస్తున్నాం. పద్యము భావం. మేక జంకబెట్టి మెలుగుచూ మందలో భ్రమసి తిరుగు గొల్ల పరిదిగాను, దేవునెరగ పరదేవతల దలంచు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మేకను చంకలోనే ఉంచుకుని దానికోసం మందంతా గాలించే గొల్లవానిలాగా మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతలను కొలుస్తారు ఈ జనం. హలో అండి, అద్భుతమైన వేమన పద్యాలు మనం నేర్చుకుంటున్నాం. అందులో మరో అద్భుతమైన పద్యం ఈరోజు తీసుకొచ్చేసాను. ఆ పద్యం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. మేక జంకబెట్టి మెలుగుచూ మందలో భ్రమసి తిరుగు గొల్ల పగిదిగాను, దేవునెరుగక పరదేవతలందలచు విశ్వదాభిరామ వినుర వేమ. ఎంత అద్భుతమైన ఉదాహరణలు ఇస్తారంటే అసలు వేమన గారు. చూడండి, చంకలో మేక ఉంది.
అయినా ఎక్కడ వెతుకుతున్నాడు? మేక చంకలోనే పెట్టుకున్నాడు. అదేదో మే 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 అని అరిస్తేనైనా కొంచెం స్పృహలోకి వచ్చేవాడేమో. కానీ సైలెంట్గా పడుకుంది, చక్కగా నిద్రపోతుంది, చంకల వెచ్చగా పడుకుంది. అందుకని దాన్ని గుర్తించట్లా. మేకల మందంతా వెతుకుతున్నాడట. నా మేకేది, నా మేకేది, అబ్బా ఇక్కడే ఉండాలి, ఇందాక ఏమైపోయింది, నా బంగారు మేక, నా రాముడి మేక, నా సీత మేక అనుకుంటూ వెతుకుతున్నాడు అనమాట. అలాగే మనుషులు కూడా ఏం చేస్తున్నారు? దేవుని ఎరగక పరదేవతల దలంచు, మనం హృదయంలో ఉన్న, మనలో ఉన్న, అంతరాత్మలో ఉన్న భగవంతుడిని చూడకుండా ఎక్కడెక్కడో వెతుకుతూ ఎక్కడెక్కడో ఉన్నాడేమో అని పరుగులు పెడుతున్నాము. ఎన్నో తీర్థయాత్రలు చేస్తున్నాము, ఎక్కడెక్కడో వెతుకుతున్నాం మనం. దేవుడు ఎక్కడున్నాడబ్బా, కనిపిస్తాడేమో, ఒక్కసారైనా దీవిస్తాడేమో, మన కోరికలు తీరుస్తాడేమో అని ఎంత ఆశగా ఎక్కడెక్కడో పరుగులు పెడుతున్నాం. ఈ తాత్పర్యం నేను చెప్పడం ఎందుకు, వేమన గారు ఏం చెప్పారో చూద్దాం. సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, మేకను చంకలోనే ఉంచుకొని దానికోసం మందంతా గాలించే గొల్లవాడిలాగా మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతల్ని తలుస్తారు ఈ జనం. ఎక్కడో దేవుడు ఉన్నాడు, లేకపోతే ఇతర దేవతలు ఎవరో దేవుళ్ళు, మన దగ్గర దేవుడు లేడు అన్నట్టుగా ఇతర దేవతల్ని కొలుస్తారట ఈ జనం. అలా ఉంది. మేకను చంకలో పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఉంది. మనకు సామెత కూడా ఉంది కదా, ఇది ఏమని, పిల్లాన్ని చంకలో పెట్టుకుని ఊరంతా వెతికిందట. ఆ సామెత కూడా ఉందిగా. అలాగే మేకతో పోల్చారనమాట. ఇప్పుడు వేమన గారు ఈ అద్భుతమైన పద్యాన్ని మనం రాసేసుకుని చదివేసుకుందాం. ఏమంటున్నారు? మేక జంకబెట్టి మెలుగుచూ మందలో, మేక జంక పెట్టి మెలుగుచూ మందలో భ్రమసి తిరుగు గొల్ల పగిడిగాను. భ్రమసి తిరుగు గొల్ల, భ్రమసి తిరుగు గొల్ల పగిడిగాను. పగిడిగాను దేవునెరగక పరదేవతల దలంచు, దేవునెరగక పరదేవతలం దలంచు విశ్వదాభిరామ వినుర వేమ. విశ్వదాభిరామ వినురా వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా,
మేకను చంకలోనే ఉంచుకొని మేకను చంకలోనే ఉంచుకుని దానికోసం మందంతా గాలించే గొల్లవానిలాగా దానికోసం మందంతా గాలించే గొల్లవానిలాగా మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతల్ని తలుస్తారు ఈ జనం. మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతలను కొలుస్తారు ఈ జనం. ఒక్కసారి పద్యం భావం చదివిస్తున్నాను. పద్యము భావం. మేక జంకబెట్టి మెలుగుచూ మందలో భ్రమసి తిరుగు గొల్ల పరిధిగాను దేవునెరగ పరదేవతల దళంచు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, మేకను చంకలోనే ఉంచుకుని దానికోసం మందంతా గాలించే గొల్లవానిలాగా మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతలను కొలుస్తారు ఈ జనం. హలో అండి, అద్భుతమైన వేమన పద్యాలు మనం నేర్చుకుంటున్నాం. అందులో మరో అద్భుతమైన పద్యం ఈరోజు తీసుకొచ్చేసాను. ఆ పద్యం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. మేక జంకబెట్టి మెలుగుచూ మందలో భ్రమసి తిరుగు గొల్ల పగిదిగాను దేవునెరుగక పరదేవతలందలచు విశ్వదాభిరామ వినుర వేమ. ఎంత అద్భుతమైన ఉదాహరణలు ఇస్తారంటే అసలు వేమన గారు. చూడండి, చంకలో మేక ఉంది, ఆయన ఎక్కడ వెతుకుతున్నాడు? మేక చంకలోనే పెట్టుకున్నాడు. అదేదో మే 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 అని అరిస్తేనైనా కొంచెం స్పృహలోకి వచ్చేవాడేమో, కానీ సైలెంట్గా పడుకుంది, చక్కగా నిద్రపోతుంది, చంకలు వెచ్చగా పడుకుంది. అందుకని దాన్ని గుర్తించట్లా. మేకల మందంతా వెతుకుతున్నాడట. నా మేకేది, నా మేకేది, అబ్బో ఇప్పుడే ఉండాలి, ఇందాక ఏమైపోయింది, నా బంగారు మేక, నా రాముడు మేక, నా సీత మేక అనుకుంటూ వెతుకుతున్నాడు అనమాట. అలాగే మనుషులు కూడా ఏం చేస్తున్నారు? దేవుని ఎరగక పరదేవతల దళంచు, మన హృదయంలో ఉన్న, మనలో ఉన్న, అంతరాత్మలో ఉన్న భగవంతుడిని చూడకుండా ఎక్కడెక్కడో వెతుకుతూ ఎక్కడెక్కడో ఉన్నాడేమో అని పరుగులు పెడుతున్నాము. ఎన్నో తీర్థయాత్రలు చేస్తున్నాము, ఎక్కడెక్కడో వెతుకుతున్నాం మనం. దేవుడు ఎక్కడున్నాడబ్బా, కనిపిస్తాడేమో, ఒక్కసారైనా దీవిస్తాడేమో, మన కోరికలు తీరుస్తాడేమో అని ఎంత ఆశగా ఎక్కడెక్కడో పరుగులు పెడుతున్నాం. ఈ తాత్పర్యం నేను చెప్పడం ఎందుకు, వేమన గారు ఏం చెప్పారో చూద్దాం. సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమ, మేకను చంకలోనే ఉంచుకొని దానికోసం మందంతా గాలించే గొల్లవాడిలాగా మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతల్ని తలుస్తారు ఈ జనం. ఎక్కడో దేవుడు ఉన్నాడు, లేకపోతే ఇతర దేవతలు ఎవరో దేవుళ్ళు, మన దగ్గర దేవుడు లేడు అన్నట్టుగా ఇతర దేవతల్ని కొలుస్తారట ఈ జనం. అలా ఉంది
మేకను చంకలో పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఉంది. మనకు సామెత కూడా ఉంది కదా, ఇది ఏమని పిల్లాన్ని చంకలో పెట్టుకుని ఊరంతా వెతికిందట, ఆ సామెత కూడా ఉందిగా. అలాగే మేకతో పోల్చారనమాట ఇప్పుడు వేమన గారు. ఈ అద్భుతమైన పద్యాన్ని మనం రాసేసుకుని చదివేసుకుందాం. ఏమంటున్నారు? మేక జంకబెట్టి మెలుగుచూ మందలో, మేక జంక పెట్టి మెలుగుచూ మందలో భ్రమసి తిరుగు గొల్ల పగిదిగాను. భ్రమసి తిరుగు గొల్ల, భ్రమసి తిరుగు గొల్ల పగిదిగాను. పగిదిగాను దేవు నెరగక పరదేవతల దలంచు, దేవు నెరగక పరదేవతలం దలంచు విశ్వదాభిరామ వినుర వేమ. విశ్వదాభిరామ వినురా వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మేకను చంకలోనే ఉంచుకొని మేకను చంకలోనే ఉంచుకుని దానికోసం మందంతా గాలించే గొల్లవానిలాగా దానికోసం మందంతా గాలించే గొల్లవానిలాగా మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతల్ని తలుస్తారు ఈ జనం. మనసులో ఉన్న
దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతలను కొలుస్తారు ఈ జనం. ఒక్కసారి పద్యం భావం చదివిస్తున్నాం. పద్యము భావం. మేక జంకబెట్టి మెలుగుచూ మందలో భ్రమసి తిరుగు గొల్ల పరిదిగాను. దేవునెరగ పరదేవతల దలంచు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, మేకను చంకలోనే ఉంచుకుని దానికోసం మందంతా గాలించే గొల్లవాణిలాగా మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతలను కొలుస్తారు ఈ జనం. హలో అండి, అద్భుతమైన వేమన పద్యాలు మనం నేర్చుకుంటున్నాం. అందులో మరో అద్భుతమైన పద్యం ఈరోజు తీసుకొచ్చేసాను. ఆ పద్యం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. మేక జంకబెట్టి మెలుగుచూ మందలో భ్రమసి తిరుగు గొల్ల పగిదిగాను. దేవునెరుగక పరదేవతలందలచు విశ్వదాభిరామ వినుర వేమ. ఎంత అద్భుతమైన ఉదాహరణలు ఇస్తారంటే అసలు వేమన గారు. చూడండి, చంకలో మేక ఉంది, ఆయన ఎక్కడ వెతుకుతున్నాడు? మేక చంకలోనే పెట్టుకున్నాడు. అదేదో మే 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 అని అరిస్తేనైనా కొంచెం స్పృహలోకి వచ్చేవాడేమో, కానీ సైలెంట్గా పడుకుంది, చక్కగా నిద్రపోతుంది, చంకల వెచ్చగా పడుకుంది. అందుకని దాన్ని గుర్తించట్లా. మేకల మందంతా వెతుకుతున్నాడట. నా మేకేది, నా మేకేది, అబ్బో ఇక్కడే ఉండాలి, ఇందాక ఏమైపోయింది, నా బంగారు మేక, నా రాముడి మేక, నా సీత మేక అనుకుంటూ వెతుకుతున్నాడు అనమాట. అలాగే మనుషులు కూడా ఏం చేస్తున్నారు? దేవుని ఎరగక పరదేవతల దలంచు, మన హృదయంలో ఉన్న, మనలో ఉన్న, అంతరాత్మలో ఉన్న భగవంతుడిని చూడకుండా ఎక్కడెక్కడో వెతుకుతూ ఎక్కడెక్కడో ఉన్నాడేమో అని పరుగులు పెడుతున్నాము. ఎన్నో తీర్థయాత్రలు చేస్తున్నాము, ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. మనం దేవుడు ఎక్కడున్నాడబ్బా, కనిపిస్తాడేమో, ఒక్కసారైనా దీవిస్తాడేమో, మన కోరికలు తీరుస్తాడేమో అని ఎంత ఆశగా ఎక్కడెక్కడో పరుగులు పెడుతున్నాం. ఈ తాత్పర్యం నేను చెప్పడం ఎందుకు, వేమన గారు ఏం చెప్పారో చూద్దాం. సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమ, మేకను చంకలోనే ఉంచుకొని దానికోసం మందంతా గాలించే గొల్లవాడిలాగా మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతల్ని తలుస్తారు ఈ జనం. ఎక్కడో దేవుడు ఉన్నాడు, లేకపోతే ఇతర దేవతలు ఎవరో దేవుళ్ళు, మన దగ్గర దేవుడు లేడు అన్నట్టుగా ఇతర దేవతల్ని కొలుస్తారట ఈ జనం. అలా ఉంది. మేకను చంకలో పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఉంది. మనకు సామెత కూడా ఉంది కదా, ఇది ఏమని, పిల్లాన్ని చంకలో పెట్టుకుని ఊరంతా వెతికిందట. ఆ సామెత కూడా ఉందిగా. అలాగే మేకతో పోల్చారనమాట ఇప్పుడు వేమన గారు. ఈ అద్భుతమైన పద్యాన్ని మనం రాసేసుకుని చదివేసుకుందాం. ఏమంటున్నారు? మేక జంకబెట్టి మెలుగుచూ మందలో. మేక జంక పెట్టి మెలుగుచూ మందలో భ్రమసి తిరుగు గొల్ల పగిదిగాను. భ్రమసి తిరుగు
గొల్ల భ్రమసి తిరుగు గొల్ల పగిడిగాను పగిడిగాను దేవు నెరగక పరదేవతల దలంచు దేవు నెరగక పరదేవతలం దలంచు విశ్వదాభిరామ వినుర వేమ విశ్వదాభిరామ వినురా వేమ తాత్పర్యము ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా మేకను చంకలోనే ఉంచుకొని మేకను చంకలోనే ఉంచుకుని దానికోసం మందంతా గాలించే గొల్లవానిలాగా దానికోసం మందంతా గాలించే గొల్లవానిలాగా మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతల్ని తలుస్తారు ఈ జనం. మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతలను కొలుస్తారు ఈ జనం. ఒక్కసారి పద్యం భావం చదివిస్తున్నాం. పద్యము భావం. మేక జంకబెట్టి మెలుగుచూ మందలో భ్రమసి తిరుగు గొల్ల పరిదిగాను దేవునెరగ పరదేవతల దలంచు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, మేకను చంకలోనే ఉంచుకుని దానికోసం మందంతా గాలించే గొల్లవానిలాగా
మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతలను కొలుస్తారు ఈ జనం. హలో అండి, అద్భుతమైన వేమన పద్యాలు మనం నేర్చుకుంటున్నాం. అందులో మరో అద్భుతమైన పద్యం ఈరోజు తీసుకొచ్చేసాను. ఆ పద్యం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. మేక జంకబెట్టి మెలుగుచూ మందలో భ్రమసి తిరుగు గొల్ల పగిదిగాను దేవునెరుగక పరదేవతలందలచు విశ్వదాభిరామ వినుర వేమ. ఎంత అద్భుతమైన ఉదాహరణలు ఇస్తారంటే అసలు వేమన గారు. చూడండి, చంకలో మేక ఉంది, ఆయన ఎక్కడ వెతుకుతున్నాడు? మేక చంకలోనే పెట్టుకున్నాడు. అదేదో మే 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 అని అరిస్తేనైనా కొంచెం స్పృహలోకి వచ్చేవాడేమో, కానీ సైలెంట్గా పడుకుంది, చక్కగా నిద్రపోతుంది, చంకల వెచ్చగా పడుకుంది. అందుకని దాన్ని గుర్తించట్లా. మేకల మందంతా వెతుకుతున్నాడట. నా మేకేది, నా మేకేది, అబ్బో ఇక్కడే ఉండాలి, ఇందాక ఏమైపోయింది, నా బంగారు మేక, నా రాముడి మేక, నా సీత మేక అనుకుంటూ వెతుకుతున్నాడు అనమాట. అలాగే మనుషులు కూడా ఏం చేస్తున్నారు? దేవుని ఎరగక పరదేవతల దలంచు, మన హృదయంలో ఉన్న, మనలో ఉన్న, అంతరాత్మలో ఉన్న భగవంతుడిని చూడకుండా ఎక్కడెక్కడో వెతుకుతూ ఎక్కడెక్కడో ఉన్నాడేమో అని పరుగులు పెడుతున్నాము. ఎన్నో తీర్థయాత్రలు చేస్తున్నాము, ఎక్కడెక్కడో వెతుకుతున్నాం మనం. దేవుడు ఎక్కడున్నాడబ్బా, కనిపిస్తాడేమో, ఒక్కసారైనా దీవిస్తాడేమో, మన కోరికలు తీరుస్తాడేమో అని ఎంత ఆశగా ఎక్కడెక్కడో పరుగులు పెడుతున్నాం. ఈ తాత్పర్యం నేను చెప్పడం ఎందుకు, వేమన గారు ఏం చెప్పారో చూద్దాం. సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, మేకను చంకలోనే ఉంచుకొని దానికోసం మందంతా గాలించే గొల్లవాడిలాగా మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతల్ని తలుస్తారు ఈ జనం. ఎక్కడో దేవుడు ఉన్నాడు, లేకపోతే ఇతర దేవతలు ఎవరో దేవుళ్ళు, మన దగ్గర దేవుడు లేడు అన్నట్టుగా ఇతర దేవతల్ని కొలుస్తారట ఈ జనం. అలా ఉంది. మేకను చంకలో పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఉంది. మనకు సామెత కూడా ఉంది కదా, ఇది ఏమని, పిల్లాన్ని చంకలో పెట్టుకుని ఊరంతా వెతికిందట. ఆ సామెత కూడా ఉందిగా. అలాగే మేకతో పోల్చారనమాట ఇప్పుడు వేమన గారు. ఈ అద్భుతమైన పద్యాన్ని మనం రాసేసుకుని చదివేసుకుందాం. ఏమంటున్నారు? మేక జంకబెట్టి మెలుగుచూ మందలో మేక జంక పెట్టి మెలుగుచూ మందలో భ్రమసి తిరుగు గొల్ల పగిదిగాను. భ్రమసి తిరుగు గొల్ల, భ్రమసి తిరుగు గొల్ల పగిదిగాను. పగిదిగాను దేవునెరగక పరదేవతల దలంచు, దేవునెరగక పరదేవతలం దలంచు విశ్వదాభిరామ వినుర వేమ. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ,
సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా? సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా? మేకను చంకలోనే ఉంచుకొని మేకను చంకలోనే ఉంచుకుని దానికోసం మందంతా గాలించే గొల్లవానిలాగా దానికోసం మందంతా గాలించే గొల్లవానిలాగా మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతల్ని తలుస్తారు ఈ జనం. మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతలను కొలుస్తారు ఈ జనం. ఒక్కసారి పద్యం భావం చదివిస్తున్నాం. పద్యము భావం. మేక జంకబెట్టి మెలుగుచూ మందలో భ్రమసి తిరుగు గొల్ల పరిదిగాను దేవునెరగ పరదేవతల దళంచు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, మేకను చంకలోనే ఉంచుకుని దానికోసం మందంతా గాలించే గొల్లవానిలాగా మనసులో ఉన్న దేవుణ్ణి వదిలేసి ఇతర దేవతలను కొలుస్తారు ఈ జనం.